దళిత బంధు ప్రక్రియను ప్రారంభించాలనే డిమాండ్తో శుక్రవారం దళిత బంధు బాధితులతో నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా దళిత బంధు సాధన సమితి జిల్లా కన్వీనర్ పాలడుగు నాగార్జున, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు పాల్గొని మాట్లాడారు. దళిత బంధు ప్రక్రియను ప్రారంభించాలనే డిమాండ్తో శుక్రవారం దళిత బంధు బాధితులతో నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా దళిత బంధు సాధన సమితి జిల్లా కన్వీనర్ పాలడుగు నాగార్జున, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు మాట్లాడుతూ, భేషజాలాలకు పోకుండా పార్టీల మధ్యన ఉన్న వైషమ్యాలను పక్కకు పెట్టి దళిత బంధుకు ఎంపిక కాబడిన లబ్ధిదారులకు గ్రౌండ్ ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారుల పర్యవేక్షణలో జరగాల్సిన ప్రక్రియ మొత్తం జరిగిందని, విడుదల చేసే నిధులను ఫ్రీజింగ్ చేయడం సరికాదని వారన్నారు. ప్రభుత్వం స్పందించని ఎడల దళిత బహుజన సామాజిక ప్రజా సంఘాలను కలుపుకొని దళిత బంధు బాధితుల ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయి ఉద్యమంగా మలుచుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మామిడి రమేష్, ఏర్పుల నరేందర్, పోతెపాక నవీన్, బడుపుల శంకర్, మామిడి యాకూబ్, అద్దంకి రవీందర్, రాచకొండ గణేష్, మాచర్ల వెంకట్, ఈర్ల కిరణ్, డేగాల ఎలిషా, మాగి రవి, పులిగిల్ల శంకర్, పనికర్ కమలాకర్, గుండ్లపల్లి రవి తదితరులు పాల్గొన్నారు. పోరాటం